ఇప్పుడు చేట్ల తవుడు పోసి కుక్క కేక పెట్టినట్టు అయిపోద్ది అది. అన్నదమ్ములు ఇడిపోతారు, అక్కజల్లని ఇడిపోతారు. మా నాన్న ఆస్తి నాకెందుకేనా నా అక్కజల్లని పోతారు, నీకెందుకు ఇస్తానా అన్న అంటాడు. ఎట్లా ఇస్తారు సార్ అట్లా? ఏదున్నా కానీ పెళ్లి అప్పుడే ఒక కట్నం రూపాయలు కావచ్చు, కానుకల రూపాయలు కావచ్చు చెల్లించి ఆడుకునే ముగించాలి, కానీ మళ్ళీ ఎక్కువ ఇయ్యద్దంటారా? ఇవ్వద్దంటారు. మరి ఎట్లా ఇస్తారు సార్ అట్లా? కాకపోతే నాకు నాన్న ఎక్కువ భాగం సంపాదించి పెట్టిపోయిండు, మరి నాకు ఇంత ఇయ్యాలి, అన్న తమ్ముడు అని మంచి మాటతో అడుకోవాలి. కానీ నువ్వు కోర్టుకి ఎక్కి కేసులు వేస్తే ముఖమందాలు బాసే కదా సార్. ఇప్పుడు అందరు పోలేరు కదా, అన్న చెల్లి అని పోలేరు కదా. పోతారు ఎవరన్నా? అట్లా పోలేరు. రాకుండా పోకుండా అయిపోతారు అట్లా. కానీ ఇయ్యాల రేపు ఆ అమ్మాయిలు కూడా తండ్రి చనిపోతే ఎల్ఐసి పైసలు వచ్చినా గానీ, లేకపోతే తండ్రి పోయిన తర్వాత ఒకవేళ వాళ్ళ అన్న ఏదన్నా అన్న కానీ తమ్ముడు కానీ ఆస్తులు అమ్ముకోవాలనుకున్నప్పుడు నాకు కూడా భాగం కావాలి, అయితే నేను సంతకం పెడతా లేకపోతే లేదంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏమంటుందంటే అందరి సంతకం ఉంటేనే దాన్ని పంపకాలు కానీ ఏం చేస్తున్నా చేయొచ్చు అని చెప్తుంది. అసొంటప్పుడు వీళ్ళు అడ్డం పడుతారు కదా, నేను సంతకం పెట్టాలంటే నాకు గిన్ని కావాలని అడుగుతారు కదా. సో వాళ్ళ అసొంటి ఆడోళ్ళ గురించి ఏమంటారు? అసలు ఆడవాళ్ళంటే వాళ్ళు అడుకోవాలి. 10 రూపాయలు ఉన్న కాడ 5 రూపాయలు ఇస్తా చెల్లి అనుకోవాలి, లేకపోతే 2 రూపాయలు ఇస్తా చెల్లి, నాకు వెళ్ళది తల్లిదండ్రి కదా మీ తినే హక్కు ఉంటుంది, కానీ మీకు కూడా కొన్ని ఇస్తా అసలు అనిపించుకోకుండా అందరం మంచిగా ఉండాలనేది అనుకోవాలి అట్లా. అంటే ఇప్పుడు ఈ తండ్రి కూడా ఆ కొడుకు చెప్పకుండా ఎంతో కొంత ఆస్తి ఇచ్చిండు అని చెప్పేసి ఆయన ఒక కోపంతో ఉన్నాడు. తండ్రి కూడా తప్పంటారు ఎంతో కొంత? తప్పే తప్పే. మరి బిడ్డకు ఎట్లా రాసిస్తాడు? ఇల్లు ఎట్లా రాసిస్తాడు? బిడ్డకి ఇల్లు రాసిచ్చినాక కొడుకు అది అంటే ఇది కూడా నాకు వచ్చేది కదా, వాళ్ళకి ఎందుకు రాసిస్తాడని కొడుకు కోపం ఉంటుంది.